ఒక్క జగన్నాథుడి రథం మాత్రం వెళ్ళేటప్పుడు సాల్బేగ్ సమాధి దగ్గర ఆగుతుంది, వచ్చేటప్పుడు మౌసామి మందిరం దగ్గర ఆగుతుంది. ఎవరు ఆ సాల్బేగ్ అంటే? ఆయన మహమ్మదీయుడు. అయితేనే వాళ్ళ అమ్మగారు విష్ణుభక్తిని బాగా నేర్పింది. అంత విష్ణుభక్తి నేర్పిన కారణం చేత చనిపోతాడనుకున్నన్ని దెబ్బలు తగిలితే ఒక యుద్ధంలో క్షతగాత్రుడైపోతే అప్పుడు వాళ్ళ అమ్మగారు విష్ణుభక్తిని నేర్పితే జగన్నాథుణ్ణి అదే పనిగా స్మరించి భక్తితో మనసులో జగన్నాథుణ్ణి సేవించిన కారణం చేత ఆయనకి స్వస్థత కలిగింది. ఆ తర్వాత ఆయన జగన్నాథుడి మీద ఎన్ని కీర్తనలు ఎన్ని భజనలు రచించాడు. ఎప్పుడూ జగన్నాథుడి యొక్క స్మరణ చేస్తుండేవాడు. పుట్టుక చేత మహమ్మదీయుడు. అయితేనే జగన్నాథుడు అంటే ప్రాణం. ఒకసారి ఆయన వేరొక ఊర్లో ఉన్నాడు. జగన్నాథ రథయాత్ర ప్రారంభం అవుతోంది. ఎట్లాగైనా నేను జగన్నాథ రథయాత్ర చూడాలి అనుకున్నాడు. గబగబ బయలుదేరి వస్తున్నాడు. మార్గమధ్యంలో అస్వస్థుడయ్యాడు. ఆ అస్వస్థుడైన కారణం చేత కదలలేకపోయాడు, ఉండిపోయాడు. ఈలోగా ఆషాఢమాస శుక్లపక్షంలో 2వ రోజు వచ్చేసింది.